Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా, ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా. నేను అడుగుతున్నా, ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వాలను అడుగుతున్నా. మీరు చూడండి, 27 సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకప్పుడు భూ పంపిణీ, భూమిని కొని దళితులకు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు. దళితులకు ఇచ్చిన 12,000 ఎకరాల భూమిని డీకేటీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది దళిత ద్రోహి కాదా అని మీరే ఆలోచించుకోవాలి. దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు. కులాంతర వివాహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వివాహాలని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది తీసేశారు. విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. అంబేద్కర్ గారి పేరు పెట్టాం. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ దళితుడు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా వినిపిస్తే దాడులు 1-2 కాదు, 6,000 పైన కేసులు పెట్టారు. 188 మందిని చంపేశారు. ఇక్కడే గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు. ప్రజలను చంపిన దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మాలా మాదిగా అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, సామాజిక న్యాయం చేస్తాం. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ మాల సామాజిక వర్గానికి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో ఒక మాదిగ సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాం. అదే కాదు, అందరికీ న్యాయం చేయడం, సామాజిక న్యాయం చేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు, 2,000 కోట్లు సంవత్సరం చొప్పున 10,000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. తమ్ముళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళను పెట్టి దాడి చేయించడం, నేను మాట్లాడితే నా కులవాళ్ళని నెగబెట్టి నా మీద దాడు చేయించి బూతులు తిట్టించడం, ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది మంచిదాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి. మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితక కొట్టే బాధ్యత మీది. అది మీరు చేయండి. ఇక్కడ నియోజకవర్గానికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు. నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి. వరదల సమయంలో నది
కోతకు గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి గ్రోయన్స్ కావాలి, రివిట్మెంట్ వాల్స్ కావాలి. తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అప్పనపల్లి, కే ఏనుగులపల్లి, ముక్తేశ్వరం, తోగరపాయలో ఈ 3 చోట్ల కాజువేలు కావాలి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి. ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు. అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి నీరు, గృహాలకు త్రాగునీరిచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొబ్బరి ఎక్కువ పంట ఉంది. ఈరోజు కొబ్బరి దెబ్బతినింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కొబ్బరి ఆధార పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసి మళ్ళీ కొబ్బరికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వరి పంటకు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం. ప్రొక్యూర్మెంట్ సక్రమంగా చేస్తాం. ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.